దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మరి కూడి ఉన్న ప్రతి సోదరి సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో అందరు కూడా లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథము తీసినట్లయితే మరి మనం ప్రతి బుధవారము చెప్పుకుంటున్నట్లుగా నిర్గమకాండం మీద నేను బోధిస్తా ఉన్నాను. మరి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము, అందరు కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే 15వ అధ్యాయము మొదటి వచనం నుండి దేవుని యొక్క వాక్యము మనం చదువుకున్నాం. ఈ సమయంలో అప్పుడు మోషేయు ఇజ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించును. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోషను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షను ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను ఆయన సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది. అగాధ జనములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటుకు పోయేది. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును సిదగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమ అతిశయం వలన అణిచివేయుదువు. నీ కోపాగ్ని రగులు చేయుదువు, అది వారిని చెత్తబడి దహించును. నీ నాసికారంధ్రము ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డగట్టెను. తరిమెదను కలుసుకునేదను, దోపిడి సొమ్ము పంచుకునేదను, వాటి వలన ఆశ తీర్చుకునేదను. నా కత్తి దూసేదను, నా చెయ్యి వారి నాశనము చేయునని శత్రువు అనుకును. నీవు నీ గాలి విసరజేసితివి, సముద్రంలో వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడువు. అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించని ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి. దేవుడి యొక్క వాక్యము దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రతి వారు కూడా తల్ల ఉంచినట్లయితే. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖనాన్ని దీవించబడి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. నీ అభిషేకము దయచేయని ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో ఉన్నామని నమ్ముతున్నాము ప్రభువా. పాటల ద్వారా నేను స్తుతించాము ప్రభువా. ఓ దేవ, నిశ్చయంగా దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మధ్యలో ఉంచండి ప్రభువా. మరి దేవ, నీవే రంగం మీదకి దిగి వచ్చి మాతో మాట్లాడబడి ప్రార్థిస్తా ఉన్నాము ప్రభువా. నిశ్చయంగా దేవా, మరి దేవా, నీ యొక్క నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయమని దేవా. ఓ నీ వాక్యంలో నుండి ప్రభువా అనేక విషయాలు మాతో మాట్లాడుచున్న దేవుడు నాయన. నిశ్చయంగా మమ్మల్ని బలపరచు నాయన. మా విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచబడి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవచ్చు. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క సాయంకాల సమయంలో మనం ప్రతి బుధవారం కూడా నిర్గమకాండం మీద బైబిల్ స్టడీ మనం ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇది 3వ పార్ట్ అయినది. నిర్గమకాండము 3వ పార్టు. ఆల్రెడీ 2 ప్రసంగాలు చేయటం జరిగింది. అయితే మనం 14వ అధ్యాయం వరకు కూడా మనం ధ్యానించడం జరిగింది. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనము గతించిన వారం వరకు ధ్యానించాము. అయితే ఈ యొక్క వారము 15వ అధ్యాయం మనం చదువుకుని ఉన్నాము. దేవుడు తప్పనిసరిగా మన అందరితో మాట్లాడతాడని నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడి యొక్క అభిషేకము మన మధ్యలో ఉన్నదని నమ్ముతున్నాను. మరి అలాగే రోగుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు స్వస్థపరచు యెహోవా ఉన్నాడు ఆయన. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే జ్వరముల చేత అలాగే
మరి ఒళ్ళు నొప్పుల చేత బాధపడతా ఉన్నారు, వారందరి నిమిత్తము ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రియమైన సహోదరులకు మరి మీకు తెలియజేస్తా ఉన్నది ఏమనగా చైల్డింగ్ ప్రేయర్ అనేది మర్చిపోవద్దు. ఎవరికి ఇవ్వబడిన సమయాల్లో వాళ్ళు ప్రార్థన చేయమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన మనం కాపాడేదై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు, ఆయన యెహోవా రాఫా ఉన్నాడు. ఆయన మరి మనకి ఖచ్చితంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. మరి నిశ్చయంగా దేవుడు స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు. ఆయన బట్టి దేవుడు స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. నిజంగా మన దేవుడు అద్భుతమైన దేవుడు ఆయన. మరి ఈ సమయంలో గతించిన వారిని చాలా విషయాలు మనం ధ్యానించడం జరిగింది. మరి వారిని దాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి చూడండి, ఇక్కడ నా ప్రియమైన సోదరుడా 14వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఐగుప్తుని విడిచి వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ ఎర్ర సముద్రం యొద్ద మరి దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు ఆయన. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు వాళ్ళు. అయితే వారు పక్షంగా యుద్ధం చేసింది ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఐగుప్తులకి తీర్పు తీర్చి మరి తన ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన. మరి అంత అద్భుతమైన దేవుడు మరి వారి పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడు. మరి చూడండి, ఇక్కడ 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తం ఉన్నది. అక్కడ మరి గొర్రెపిల్ల రక్తం కింద ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. ఇప్పుడు నిర్గమం అనగా ఏంటంటే వాళ్ళు విమోచన. ఇక్కడ విమోచన జరుగుతూ ఉన్నది. నిర్గమం అనగా బయటకు పిలువబడటము. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ విమోచన జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే దేవుడు విమోచిస్తా ఉన్నప్పుడు ఒక ప్రక్క తీర్పులు జరుగుతూ ఉన్నాయి, ఒక ప్రక్క విమోచన జరుగుతూ ఉన్నది. విమోచనలో 2 కార్యాలు ఉంటాయి. ఒక ప్రక్క తీర్పు ఉన్నది, ఒక ప్రక్క విమోచన జరుగుతూ ఉన్నది. మరి 2 కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? చూడండి, మనం మొదటి నిర్గమమే మనం చూడట్లేదు, ఇది కేవలం ఛాయ నీడై ఉన్నది. అయితే మనం 3వ నిర్గమంలో ఉన్నాం. ఇప్పుడు 3వ నిర్గమం అనేది నిజ రూపమై ఉన్నది. ఇది ఛాయ నీడైతే, మొదటి నిర్గమము ఛాయ నీడైతే 3వ నిర్గమము నిజ రూపమై ఉన్నది. వాస్తవ రూపంలో మనం ఉన్నాం. ఇప్పుడు మొదటి నిర్గమంలో ఏదైతే ఛాయలో నీడలో దేవుడు ఏదైతే జరిగిస్తా ఉన్నాడో, ఇప్పుడు 3వ నిర్గమంలో దేవుడు అదే కార్యాన్ని చేస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అయితే చూడండి, 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తం ఉన్నది అక్కడ. మరి మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని బయటికి పిలుస్తా ఉన్నాడు, కల్దీల దేశంలోంచి బయటికి పిలుస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందని. చూడండి, దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తా ఉన్నాడు. ఇక్కడ నిర్గమకాండములో దేవుడు దాన్ని నెరవేర్పు చేస్తా ఉన్నాడు. అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ప్రామిస్ చేశాడో, ఆ ప్రామిస్ చేయబడిన దేశంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఇప్పుడు మోసే అనే ప్రవక్త ద్వారా ఇప్పుడు ఆయన విమోచన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము బయటికి పిలువబడతా ఉన్నాడు. ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తం ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. మరి వీళ్ళు కూడా బయటికి పిలువబడతా ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి చివరిగా ఒక తీర్పు తెచ్చిపోతా ఉన్నాడు ఆయన. 10 తీర్పుల్లో చివరి తీర్పు మరి ఐగుప్తులందరి ఇండ్లలో తొలిచూలి పిల్ల మరణమవుతా ఉన్నది. 3 తరాల్లో ఉన్న తొలిచూలి పిల్లలందరూ కూడా మరణానికి గురవుతా ఉన్నారు. మరి ఆ కార్యం చేసి దేవుడు వాళ్ళని విడిపిస్తా ఉన్నాడు. అక్కడే పస్కా పండుగ ఉన్నది. అది సాయంకాల సమయంలో గొర్రెపిల్ల వధించబడింది అక్కడ. 12వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ఏదైతే దేవుడు అక్కడ అబ్రహాంకి చేస్తా ఉన్నాడు, ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో వాళ్ళ ఆ దేశాన్ని, ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వస్తా ఉన్నారు. ఇక్కడ గమనించినటువంటి 14వ అధ్యాయంలో మరి వాళ్ళు వచ్చినప్పుడు వారి ఎదురుగా వారి ఐగుప్తుని విడిచిపెట్టి వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వారి ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నది, వెనక ఫరో సైన్యం వస్తా ఉన్నది. ఇప్పుడు చూడండి, దేవుడే అగ్ని స్తంభంగా వాళ్ళు నడిపిస్తా ఉన్నాడు. దేవుడు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తా ఉన్నాడు. చూడండి, దేవుడి యొక్క విధానం ఎప్పుడు మారదు. ఆయన అగ్ని స్తంభముగా మేఘస్తంభంగా ముందున్నాడు,
మరి అగ్ని స్తంభం, మేఘ స్తంభం తర్వాత ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త వెనుకాల ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఉన్నారు. అది దేవుని యొక్క క్రమమై ఉన్నది. అది మీరు చాలా జాతిగా చూడండి. ఇప్పుడు ఈ 3వ నిర్గమంలో కూడా మన ముందు అగ్ని స్తంభం, మేఘ స్తంభం ఉన్నది. మన కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు ఆ ప్రవక్తను వెంబడిస్తూ మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ భౌతికమైన ఇజ్రాయేల్ అయితే, ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేల్ అయిన మనము ఇప్పుడు ప్రవక్త యొక్క వర్తమానాన్ని వెంబడిస్తూ మన ప్రయాణం చేస్తా ఉన్నాం. దేవుని క్రమం ఎప్పుడు మారదు. అయితే 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుడే వారి పక్షంగా యుద్ధములు చేస్తా ఉన్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇంకా ఐగుప్తుని ఎన్నడూ చూడరని దేవుడు మోసే ద్వారా మాట్లాడించాడు. ఇంకా వాళ్ళ శత్రువులు ఇంకా వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడరు. ఇంకా వాళ్ళు అలాంటి కార్యాన్ని 14వ అధ్యాయంలో చేస్తా ఉన్నాడు. అయితే ఆదికాండం 14వ అధ్యాయంలో కూడా ఒక యుద్ధం జరిగింది. అబ్రాహాము లోతుని వాళ్ళ రాజులు వచ్చి మరి అక్కడ యుద్ధం చేసినప్పుడు లోతు పక్షంగా అబ్రహాం వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నాడు. లోతుని కాపాడడానికి అబ్రహాం వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నాడు. అయితే అబ్రహాం దగ్గర ఉన్న సైన్యం ఎంతో కాదు, 318 మంది. హల్లెలూయా. కానీ ప్రపంచాన్ని జయించిన రాజులతో అబ్రహాం యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఆదికాండం 14వ అధ్యాయం అది యుద్ధమై ఉన్నది. అది ప్రపంచాన్ని జయించిన 5 రాజులతో యుద్ధం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 14 మీద చాలాసార్లు బోధించాను. అక్కడే మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 14లోనే మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చూడండి, అక్కడ ఆదికాండం 14లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అబ్రాహాము పక్షంగా యుద్ధం చేసిన వాడు ఎవరంటే యెహోవా ఉన్నాడు. అబ్రాహాముతో ఉన్న సేవకులు చేయలేదు అక్కడ యుద్ధం. ఎందుకంటే దేవుడి పైన ఆధారపడినప్పుడు, దేవుడి పైన ఆనుకున్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధమే జరిగిస్తాడు ఆయన. అక్కడ అబ్రాహాము యొక్క సైన్యము ఏమాత్రం కూడా మరి ఆ యొక్క రాజులతో పోల్చుకుంటే ప్రపంచాన్ని జయించిన రాజులు వాళ్ళు. అయినా అక్కడ వాళ్ళు యుద్ధంలో గెలిచారంటే కారణం ఏంటో తెలుసా? వారి పక్షంగా యెహోవా యుద్ధం చేశాడు. దేవుడే యుద్ధం చేశాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండంలో కూడా ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసింది దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయలేదు. ఇక్కడ కూడా యుద్ధం జరుగుతూ ఉన్నది ఫరో సైన్యానికి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యలో మరి దేవుడు అగ్ని స్తంభంగా దిగవచ్చు. వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఇక్కడ పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం లాగా కనబరుచుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అక్కడ మెల్కీసెదెకు కనబరుచుకుంటే ఇక్కడ అగ్ని స్తంభం గాను మేఘ స్తంభం గాను ఇక్కడ దేవుడు బయలుపరుచుకున్నాడు. ఇక్కడ ఆది కాండం ఏదైతే జరుగుతా ఉన్నదో ఇక్కడ నిర్గమ కాండంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, 14వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 12వ అధ్యాయం మీద బోధించాను నేను. 12వ అధ్యాయం అనేది వధువు సంఖ్య అయి ఉన్నది. అది వధువు అయి ఉన్నది. అది ప్రతి 12వ అధ్యాయంలో కూడా దేవుడు కొన్ని కార్యాలు పెట్టించాడు. మరి ఆది కాండం నుంచి గమనించినట్లయితే మరి చూడండి, అక్కడ కొత్త నిబంధనలో 12వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో గతించిన వాళ్ళని చూపించాను మీకు. ప్రతి 12వ అధ్యాయంలో కూడా దేవుడు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు పెట్టాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో కూడా దేవుడు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు పెట్టాడు. ఆదికాండం 14లో యుద్ధం జరిగింది. ఆదికాండం 14లో మెల్కీసెదెకు దిగి వచ్చాడు. ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో కూడా యుద్ధం జరిగింది. ఇక్కడ పగలు మేఘ స్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను దేవుడే వారి పక్షంగా యుద్ధం జరిగించాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగే మరి 2వ నిర్గమం ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. మరి చూడండి, 2వ నిర్గమంలో కూడా 14వ అధ్యాయంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు అక్కడ రాసించాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే మీకు అందరికి స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. మరి ఇది బైబిల్ స్టడీ కాబట్టి చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాయబడిందంటే చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీ పరిశుద్ధ గ్రంథాలందరూ కూడా తెలిసినట్లయితే ఇక్కడ దేవుడు అద్భుతాలు చేశాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2 చేపలు 5 రొట్టెలు మరి దేవుడు అక్కడ ప్రార్థించినప్పుడు, హల్లెలూయా, 14వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే 15వ వచనం మనం చదువుదాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులని ఎదుగు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయిను,
ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారి వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకని వాటిని నా యొద్దకు తండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కొందలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విడిచి శిష్యులకు ఇచ్చింది. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ 2 చేపలు 5 రొట్టెలు. దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. ఆయన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆహారం పెట్టాడు. మరి చూడండి, 2 చేపలు 5 రొట్టెలు, ఇక్కడ 7 ముద్దలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన రొట్టెలు విరిచాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన విషయాలు ఆయన ప్రణాళికలు పెట్టి ఉంచాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యల్లో పనిచేస్తాడు. ఆయన నెంబర్స్ లో పనిచేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు ఇక్కడ చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అలాగే మార్క్స్ వార్త 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఇక్కడ ఒక స్త్రీ కోసం రాయబడింది. అయితే ఈ స్త్రీ ఏం చేస్తా ఉన్నదంటే, మరి 3వ వచనం 14వ అధ్యాయం 3వ వచనంలో ఆయన బేతనీయులో కుష్ఠరోగైన సీమోని అంటే భోజనముకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటా మాంస అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి అక్కడ ఆయన అత్తరుతో ఆయన పాదములు కడగడం మనం చూస్తా ఉన్నాం. ఈ స్త్రీ ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు 9వ వచనంలో, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎక్కడైతే సువార్త ప్రకటించబడతా ఉన్నదో అక్కడ ఈ స్త్రీ కోసము ప్రకటించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ వధువుకి సాదృశ్యంగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇదే 14వ అధ్యాయంలో పస్కా పండుగ జరిపించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ పస్కా పండుగ ఉన్నది. చూడండి, ఎన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు తన యొక్క ప్రణాళికలో పెట్టించాడో చూడండి ఇక్కడ. అలాగే లూకా 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా దేవుడు చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని ఇక్కడ రాయించడం జరిగింది. ఇక్కడ పెళ్లి విందు కోసము ఇక్కడ చెప్పబడతా ఉన్నది. మరి మీరు తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ అధ్యాయాలు చదవండి, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే నేను నా అంశంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ పెళ్లి విందు కోసం రాయబడి ఉన్నది. మరి పెళ్లి విందు ఇప్పుడు ఈ కాలంలో జరుగుతూ ఉన్నది. అది దీని మీద కూడా చాలా సార్లు బోధించాను నేను. ఇది మన కాలానికి సంబంధించిన లేఖనం అని. హల్లెలూయా. పెళ్లి విందు, ఇప్పుడు పెళ్లి విందులో ఉన్నాం మేము ఇప్పుడు. హల్లెలూయా. పెళ్లి విందులోకి మరి పిలవడానికి ఒక దాసుని పంపించాడని. ఆ దాసుడు ఎవరో కాదు, ఈ కాలపు వర్తమానికుడని చాలా సార్లు మనం మాట్లాడుకుని ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన కార్యం అది. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ 14వ అధ్యాయంలో దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాడు. ఆ స్థలం ఏదో కాదు కానీ మన థియోఫనీ ఉన్నది. మన నివాస స్థలం సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాడు ఆయన. చూడండి, మన యొక్క నివాస స్థలాలు ఏదో కాదు కానీ థియోఫనీలు అయి ఉన్నాయి. హల్లెలూయా. అందుకే 1963లో వచ్చినప్పుడు మన థియోఫనీ తీసుకుని వచ్చాడు ఆయన.
దేవుడు నామమున మహిమ కలుగును గాక. అలా ప్రతి 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎన్నో కార్యాలు దేవుడు రాయించాడు. అలాగే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో మరి అక్కడ పౌలు కోసం రాయబడి ఉన్నది. అన్ని జనులకు సువార్త ద్వారం తెరవబడిందని అక్కడ రాయబడి ఉన్నది. అలాగే రోమా పత్రిక 14వ అధ్యాయంలో మరి అక్కడ మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం, దానికోసం అక్కడ రాయబడి ఉన్నది. ఇంకా 14వ అధ్యాయం ఇంకెక్కడ ఉన్నదంటే ప్రకటన 14లో ఉన్నది. హల్లెలూయా. ప్రకటన 14వ అధ్యాయంలో ఏమున్నదంటే 1,44,000 మంది, అలాగే వధువు ఉన్నది అక్కడ, అలాగే 3 దూతల వర్తమానం ఉన్నది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి 14వ అధ్యాయంలో దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయించాడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే మన సత్యోపనం కూడా జనవరి 14 జరిగింది. దేవుడు స్తుతి కలుగును గాక. అందుని బట్టి దేవుడు స్తుతిస్తా ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఆయన సంఖ్యల్లో పనిచేస్తూ ఉంటాడు. మన దేవుడు చాలా పరిపూర్ణమైన వాడు ఆయన. మరి చూడండి, ఇక్కడ 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇక్కడ దేవుడే వారి పక్షంగా యుద్ధములు జరిగించారు. ఇక్కడ 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుకుని వాళ్ళు వచ్చేసారో ఇప్పుడు దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. మోసే అలాగే ఇజ్రాయేలు ప్రజలు దేవుడిని కీర్తిస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ మోసే రాసిన కీర్తన. హల్లెలూయా. అప్పుడు మోసే ఇజ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడి, ఇప్పుడు ప్రజలందరూ కూడా కీర్తన పాడుతూ ఉన్నారు, దేవుడిని స్తుతిస్తా ఉన్నారు, దేవుడు ప్రైజ్ చేస్తా ఉన్నారు. వారు ఎప్పుడైనా సరే దేవుడు మన పక్షంలో ఈ విజయం ఇచ్చినప్పుడు, మన పక్షంలో యుద్ధంలో జరిగించినప్పుడు, హల్లెలూయా, మనం ఎప్పుడైతే విజయం పొందుకుంటామో ఖచ్చితంగా మనం దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే విజయం ఇచ్చేవాడు ఆయన, మన పక్షంలో యుద్ధంలో జరిగించేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనం దేవుడు స్వస్థపరిచినప్పుడు, హల్లెలూయా, మన శ్రమల్లో ఆయన, మన నిందల్లో ఆయన కాపాడినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడిని స్తుతించాలి, దేవుడిని గణపరచాలి. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అదే చేస్తా ఉన్నారు. ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు వాళ్ళ 14వ అధ్యాయంలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని బట్టి వాళ్ళ శత్రువులను సమూల నాశనం చేశాడు ఆయన, ఎర్ర సముద్రంలో ముంచివేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని స్తుతిస్తా ఉన్నారు, దేవుడిని గణపరుస్తా ఉన్నారు. ఇక్కడ హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. అక్కడ వాళ్ళు దేవుడిని గణపరుస్తా ఉన్నారు. అయితే మనం గమనించినట్లయితే చూడండి, వాళ్ళు దేవుడిని స్తుతించిన తర్వాత ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యం మనం గమనించినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 22వ వచనంలాగా రాయబడి ఉన్నది. మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు శూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు ఉండేవి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిలేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క ప్రయాణము ఏ విధంగా కొనసాగుతుందో మీకు వాట్సాప్లో అక్కడ చార్ట్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాము. దయచేసి అది చూడాలని కోరుతా ఉన్నాను. ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉన్నదో ఆ చార్ట్లో చూసినట్లయితే వాళ్ళ ఐగుప్తులో గోషెన్లో ఉన్నారు. వాళ్ళు యోసేపు సమయంలో వాళ్ళకి గోషెన్ ఇవ్వబడింది. గోషెన్ అనే ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు పదద్భుతాలు చేయించి ప్రవర్తన పంపించి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే సుక్కోతుకు వచ్చారు. నిర్గమకాండం 13వ అధ్యాయంలో మాట ఉంటుంది. నిర్గమకాండం 13వ అధ్యాయము వాళ్ళ ప్రయాణం చూడండి. 13వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. 19వ వచనం చూసినట్లయితే, మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే 13వ అధ్యాయం 19వ వచనం, మరి మోసే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చును, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండేది. వారు సుక్కోతు నుండి ప్రయాణమై
ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. చూడండి, వాళ్ళ ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారంటే సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి యాతాముకు వచ్చారు. వాళ్ళ ప్రయాణం చూడండి అక్కడ. అలాగే యాతాము నుంచి చూడండి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నది. మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును, ఇజ్రాయేలు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బెల్సఫోను ఎదుటను దిగవల్లని వారితో చెప్పుము. వాళ్ళ ప్రయాణ విధానం చూడండి, దేవుడే వాళ్ళు నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ మ్యాప్ అంతా దేవుడే ఇస్తా ఉన్నాడు. ఇది మోసే మ్యాప్ కాదు. ఇది దేవుడు అగ్ని స్తంభంగా ఉండి, పగలు మేఘస్తంభం కాదు, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారు నడిపించే విధానం ఇది. వాళ్ళ ఐగుప్తులో నుంచి ఆ యొక్క గోషెన్ నుంచి ఎక్కడికి వచ్చారంటే సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి యాతాముకు వచ్చారు. యాతాము నుంచి అక్కడ పిహాహిరోతు మిగ్దోలుకి మధ్యలో ఉన్న ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఉన్న బెల్సఫోన్లోకి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఆ యొక్క శత్రువులను ఓడించి వాళ్ళని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే బెల్సఫోన్ నుంచి, ఆ ఎర్ర సముద్రం దాటించి. అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఆ యొక్క వాట్సాప్ లో మీరు చూసినట్లయితే మ్యాప్ అంతా మీకు అక్కడ ఇవ్వబడింది. చూడండి, అక్కడ బెల్సఫోన్ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ఆడిన నేలపైన నడిచిన తర్వాత వారు దేవుడిని స్తుతిస్తూ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారంటే సూరు అరణ్యంలోకి వచ్చారు. అదే ఇక్కడ రాయబడింది. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. చాలా జాగ్రత్తగా నేను వాక్యం, ఎందుకంటే వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న మనము కూడా ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే ప్రయాణంలో ఉన్నారో ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న మనము కూడా ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు అందరూ నమ్ముతా ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ సూర్య అరణ్యంలోకి వచ్చారు వాళ్ళు. ఇక్కడ జరిగిన సందర్భం చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం తెలిసినట్లయితే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు సూర్య అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగిన. మారా అనగా చేదు. ప్రజలు మేమేమి త్రాగదుమని మోసే మీద సనుగుకొనగా. హల్లెలూయా. చూడండి, వీళ్ళు సూర్య అరణ్యంలోకి వచ్చిన తర్వాత మారా అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మారా దగ్గర నీళ్లు దొరకలేదు వీళ్ళకి. మారా నీళ్లు చేదైనవి. అయితే వీళ్ళు చనగడం మొదలు పెట్టారు. చూడండి, దేవుడు 10 అద్భుతాలు చేసి ఐగుప్తుకి తీర్పు తీర్చి గొప్ప గొప్ప ప్రవక్తను పంపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళు నడిపించిన దేవుడు. వాళ్ళు 10 అద్భుతాలు చూశారు. వాళ్ళు ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచి వెళ్ళారు. హల్లెలూయా. చూడండి, ఎర్ర సముద్రం వాళ్ళు బాప్తిజం పొందుకున్నారు. వాళ్ళు మేఘంలో బాప్తిజం పొందుకున్నారు. హల్లెలూయా. మరి అన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు ఇక్కడ సనగడం ప్రారంభించారు. ఎప్పుడైనా సరే ఈ సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైంది. చూడండి, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఇక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయని చెప్పి సనగడం ప్రారంభించారు. వాళ్ళు ఎవరిపైన సనుగుతున్నారో తెలుసా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 24వ వచనంలో రాయబడింది, ప్రజలు మేమేమి త్రాగదుమని మోసే మీద సనుగుకొనగా. మోసే మీద సనుగుతా ఉన్నారు. మేమేమి త్రాగదుమని మోసే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రవక్త మీద సనగడం ప్రారంభించారు.
ప్రవక్త మీద సనగడం ప్రారంభించారంటే దేవుడి పైన సనగడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రవక్తలో దేవుడు ఉన్నాడు. అక్కడ ఆ కాలానికి వాక్యం ఎవరంటే మోసే అయి ఉన్నాడు. మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది నమ్ముతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక అద్భుతం చేస్తా ఉన్నాడు. ప్రజలు ఎప్పుడైతే సనిగారో మోసే దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఒక చెట్టుని తీసుకుని ఆ చెట్టుని ఆ నీళ్లలో వేసినప్పుడు నీళ్లు మధురముగా మారింది. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. నీళ్లను మధురముగా మార్చింది దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన 10 అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయన చేసిన దేవుడు నీళ్లను మార్చలేడు. ఇక్కడ వాళ్ళు దేవుని పైన ఆధారపడలేదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఐగుప్తు వైపు చూస్తా ఉన్నారు. ఐగుప్తులో మేము చాలా బాగుండేది, అక్కడ చాలా మేము మంచిగా ఆహారం తినేవాళ్ళం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు ఐగుప్తు వైపు చూస్తా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ విమోచన కార్యాన్ని జరిగిస్తా ఉన్నారు. వాళ్ళు మేఘంలో బాప్తిసం పొందారు, ఎర్ర సముద్రం నడిచి వెళ్ళారు. హల్లెలూయా. ఈ రోజు కూడా 3వ నిర్గమంలో ఏం జరుగుతా ఉన్నది? ఐగుప్తు అనగా లోకమై ఉన్నది. లోకంలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. ఆయన ఈ రోజు నువ్వు మారుమనసు పొంది బాప్తిసం పొందావు. హల్లెలూయా. దేవుడి వాక్య ప్రకారంగా బాప్తిసం పొందాను. అయితే నీ ప్రయాణంలో ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ప్రయాణంలో ఉన్నారు, ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న నీవు కూడా ప్రయాణంలో ఉన్నావు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ప్రయాణంలో ఉన్న నీకు కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు కూడా టెస్టులు పెడతా ఉంటాడు, పరీక్షలు పెడతా ఉంటాడు. పరీక్షలు పెట్టకుండా దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి విజయం ఇవ్వడు. హల్లెలూయా. చూడండి, యేసు జీవితంలో కూడా పరీక్షలు పెట్టాడా లేదా? హల్లెలూయా. ఆ పరీక్షల ద్వారా శోధించబడినప్పుడే యేసు ఒక రోజు సింహాసనం పైన కూర్చున్నాడు, ఐగుప్తుకి రాజు అయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు వధువు కూడా సింహాసనం మీద కూర్చొని పెట్టాలంటే ఈ 3వ నిర్గమములో ఆ యొక్క శోధనల ద్వారా, ఆ పరీక్షల ద్వారా వధువు పరీక్షించబడతా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ పరీక్షల ద్వారా నువ్వు శుద్ధీకరించబడతా ఉన్నప్పుడు, ఆ పరీక్షల ద్వారా దేవుడి స్వభావం నీకు వస్తా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు నీకు సింహాసనం ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏదైతే జరుగుతా ఉన్నదో, ఇజ్రాయేల్ సంఘానికి ఏదైతే జరుగుతా ఉన్నదో, ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న మనకు కూడా వధువు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు సనగడం ప్రారంభించారు, దేవుని పైన సనగడం ప్రారంభించారు, మోసే పైన సనగడం ప్రారంభించారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా టైం టెస్టెడ్ మెమోరియల్స్, ఆయన ఎప్పుడు కూడా కొన్ని పరీక్షల ద్వారా తీసుకొస్తా ఉంటాడు. అవి జ్ఞాపకార్థాలుగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కొన్ని జ్ఞాపకార్థాలు ఉంచుతాడు నీకు. ఫలానా పరీక్ష వచ్చినప్పుడు, ఫలానా శోధన వచ్చినప్పుడు నువ్వే విధంగా ప్రతిస్పందిస్తా ఉన్నావు, నువ్వే విధంగా ఆ శోధన ఎదుర్కొంటా ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఆ యొక్క నిందల్లో నువ్వు దేవుడిని స్తుతించగలుగుతా ఉన్నావు. దేవుడి సమస్తను చూస్తా ఉన్నాడు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే చేస్తా ఉన్నారు, ఇప్పుడు 3వ నిర్గమం ప్రజలు అదే చేస్తా ఉన్నారు. వారు ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు, మేఘంలో బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమ్మా. అనేక అద్భుతాలు చూస్తాం. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడటం అద్భుతమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు కూడా ఐగుప్తు వైపు చూస్తా ఉన్నారు. మరి ఈ రోజు కూడా ప్రజలు లోకం వైపు చూస్తా ఉన్నారు. ఓ, లోకంలో ఉన్నప్పుడు ఇంత ఆనందంగా ఉండేది, లోకంలో ఉన్నప్పుడు ఇంత సంతోషంగా ఉండేవాడిని. కానీ దేవుడిని విమోచించాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక విమోచన కార్యంలో పెట్టాడు నిన్ను ఇక్కడ. దేవుడు మన మెమ్మగలడు కాక. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చెట్టుని మోసే అక్కడ ఆ చెట్టుని చూపాడు దేవుడు. ఆ చెట్టుని నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు మధురములాయను. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేయగలడు ఇక్కడ. దేవుడు ఇక్కడ ఒక చెట్టుని చూపించాడు. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, ప్రకృతిలో కూడా స్వస్థత ఉన్నది. హల్లెలూయా. సంగీతము ద్వారా కూడా దేవుడు మనల్ని తాకుతూ ఉంటాడు. ఆయన ప్రేమ కలిగిన తాకిడి అనేది మనం అనుభవించగలుగుతాం.
ప్రకృతిలో దేవుడు స్వస్థత పెట్టే కొన్ని చెట్లను ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనం వేసుకున్న మందులు కూడా, మనం వాడుతున్న మందులు కూడా ప్రకృతిలో ఇచ్చిన ఔషధాలు అవి. హల్లెలూయా. ఎందుకంటే వైద్యాలు చాలా రకాలు ఉన్నాయి. హోమియోపతి ఉన్నది, హలోపతి ఉన్నది, ఆయుర్వేదం ఉన్నది. ఇలా వైద్యాలు చాలా రకాలు ఉన్నాయి. ఆ వైద్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతిలో నుంచి వచ్చింది. హల్లెలూయా. హలోపతి అనేది ఏంటంటే కొన్ని రసాయనాలు యాడ్ చేస్తారంటే. మరి హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఇవన్నీ కూడా చెట్లలో నుంచి ఆ యొక్క ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ప్రకృతిలో ఆయన వైద్యాన్ని పెట్టాడు ఆయన. అందుకే మరి దేవుడు ప్రవక్త అన్నాడు, డాక్టర్లు కూడా స్వస్థపరచువారు. హల్లెలూయా. ఎందుకంటే మనకి స్వస్థత కలగాలన్నా వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా కూడా మనకి దేవుడు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. దేవుడు డాక్టర్లు కూడా వాడుకుంటాడని చెప్పాడు. దేవుడు ప్రవక్త చెప్పాడు, డాక్టర్లు కూడా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళు దేవుడి సేవకులై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు మన నమ్మకం కాక, ఎందుకంటే స్వస్థత అనేది దేవుడు ప్రకృతిలో పెట్టించాడు. స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన యెహోవా రాఫా ఉన్నాడు ఆయన. అయితే ప్రకృతిలో కూడా కొన్ని పెట్టించాడు ఆయన. దేవుడు మన నమ్మకం కాక, చూడండి, ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి దేవుడు అయి ఉన్నాడు. ఆయన స్వస్థత వచ్చేది మాత్రం ఆయన నుండి, కానీ కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలు పెట్టాడు ఆయన ప్రకృతిలో. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుడు ఇక్కడ చెట్టుని తీసి ఆ చెట్టుని చూపించాడు. ఆ చెట్టుని వేసినప్పుడు అక్కడ నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. దేవుడు మన నమ్మకం కాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ నీళ్లను మధురముగా మార్చాడు. మారాను మధురముగా మార్చాడు ఆయన. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 26వ వచనం, నీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనును. తరువాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడ నీళ్ళ యొక్క దిగిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. స్వస్థపరచు యెహోవాను నేనని చెప్పాడు ఆయన. స్వస్థత అనేది ఆయన దగ్గర నుంచి రావాలి. ఆయనే స్వస్థపరచువాడు. అయితే మీరు ఎలీము దగ్గరికి వచ్చినప్పుడు ఎలీములో ఏమున్నాయంటే నీటి బొగ్గలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని నీటి బొగ్గలు ఉన్నాయో తెలుసా? 12 నీటి బొగ్గలు. ఎందుకు 12 నీటి బొగ్గలు పెట్టాడు ఆయన? హల్లెలూయా. 12 అనేది ఒక ప్రత్యేకమైన సంఖ్య. దేవుని మన మమ్మీ కాక, చూడండి, ఇక్కడ 12 నీటి బొగ్గలు ఎందుకు పెట్టాడంటే 12 గోత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఉంటున్నారా? 12 గోత్రాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని మన మమ్మీ కాక, చూడండి, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులు ఉన్నారు. హల్లెలూయా. ఆది అపోస్తలులు వేసిన పునాది పైన, ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం. ఇక్కడ 12 నీటి బొగ్గలు ఉన్నాయి. ఈ నీటి బొగ్గల నుంచి ఏమొస్తుంది? నీరు వస్తుంది. హల్లెలూయా. నీటి బొగ్గల నుంచి నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. అవునా కాదా? నీటి బొగ్గల నుంచి నీళ్ళు ఎప్పుడు ఉబుకుతూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుడు మన మమ్మీ కలిగింది కాక. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ సమర స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దాహమునకు నీళ్ళెమ్మని అడిగినప్పుడు, హల్లెలూయా, అక్కడ నేనే మరి అక్కడ చక్కటి మాట చెప్తా ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందరు పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమకై వానిలో ఊరుడి నీటి బొగ్గగా ఉండేదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చే నీళ్లు అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా దాహం అనేదే ఉండదు. దేవుడికి శుద్ధి కలిగిన కాక మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. హల్లెలూయా. చూడండి, లేఖనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 12 నీటి బొగ్గలు ఉన్నాయి. ఇక్కడ 12 నీటి బొగ్గలు దేవుడు ఎందుకు పెట్టారంటే ఇక్కడ 12 గోత్రాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు ఆది అపోస్తలుల బోధ పైన మనం కట్టబడ్డామా లేదా?
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం తాగుతున్న నీళ్లు, హల్లెలూయా, ఈ వర్తమానమై ఉన్నది. ఇప్పుడు ఈ వర్తమానము కూడా నీళ్ళ ఊటై ఉన్నదో లేదా? హల్లెలూయా. ఈ వర్తమానంలో కూడా నీళ్లు ఊరుతానే ఉన్నాయా లేదా? ఈ రోజు నిన్ను 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 తృప్తిపరిచేది ఈ వర్తమానంలో ఉన్న నీళ్లు. నీకు జీవజలం ఈ వర్తమానంలోంచి వస్తా ఉన్నది. హల్లెలూయా. ఈ నీళ్లు ఎన్నడూ ఆగిపోవు, అవి వస్తూనే ఉంటాయి. నువ్వు త్రాగేగలు వస్తూనే ఉంటాయి. అందుకే దేవుడు నీటి బొగ్గల ఎదుగు నడిపించారు ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా మనము కూడా ప్రయాణంలో ఉన్నాము. ఈ నీళ్ళ ఊట ఎవరికి ఇవ్వబడుతుందో తెలుసా? కొత్తగా ఎవరైతే జన్మిస్తారో, హల్లెలూయా, వాళ్ళే నీళ్ళ ఊట ఎదుగు నడిపించబడతారు. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. కొత్తగా జన్మించిన వాళ్ళే నీటి ఎదుగు నడిపించబడతారు. వాళ్ళకే దాహం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళ దాహాన్ని తీర్చగల శక్తి దేవుడికి ఉన్నది. మరి ఈ రోజు కూడా నీ దాహాన్ని తీర్చగల శక్తి దేవుడికి ఉన్నది. అందుకే వాక్యము వస్తున్నప్పుడు మరి నీళ్ళ ఊట వలె వస్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, దేవుడు నామమున మహిమ కలిగిన గాక, దేవుని ప్రవక్త అన్నాడు, వరం అనగా నిన్ను నువ్వు ప్రక్కగా జరుపుకొని ఆయన రంగంపైకి తీసుకురావటం. వరం అనేది ఏంటో తెలుసా? నిన్ను నీవు ప్రక్కగా జరుపుకొని ఆయన రంగంపైకి తీసుకుని రావడమే వరమై ఉన్నది. దేవుని స్థితి కలిగిన గాక. చూడండి, దేవుడు ఇప్పుడు వరాన్ని వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వరం ఉన్నప్పుడు తన్ను తాను పక్కన జరుపుకున్నప్పుడు దేవుడే రంగంపైకి వచ్చి ఆ వరాన్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీళ్ళు ఇస్తా ఉన్నాడు ఆయన. ఇదివరకు చదివిన వాక్యమే మనం, ఇదివరకు మరి ఉన్న వాక్యమే. అందుకే దేవుడు ఎప్పుడు కూడా చూడండి, చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మీరు అందరిసారి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు నీళ్ళ యువత వద్దకు వచ్చాడు. 12 నీళ్ళ బుగ్గలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. 70 ఈత చెట్లు ఉందని ఇక్కడ. వారు అక్కడనే నీళ్ళ వద్ద దిగి దేవుడు సంతృప్తి పరిచాడు. వాళ్ళు సన్నిగినంతసేపు లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. ఇప్పుడు 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే, 1వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడి ఉన్నది. తరువాత ఇజ్రాయేల్ సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణం అయిపోయింది. ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్లయితే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అక్కడ ఎలీము నుంచి ప్రయాణం అయిపోయారు. తరువాత ఇజ్రాయేల్ సమాజం అంతా ఎలీము నుండి ప్రయాణం అయిపోయి వారు ఐగుప్తు దేశంలో బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యములకు వచ్చిరి. ఇప్పుడు మారా నుంచి ఎక్కడికి వస్తున్నారంటే సీను అరణ్యంలోకి వస్తా ఉన్నారు. ఈ సీను అరణ్యం ఎక్కడ ఉన్నదంటే ఎలీమునకు సీనాయికి మధ్యలో ఉన్నది. ఇక్కడ సీనాయి పర్వతం వద్దే మోషేని దేవుడు కలుసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సీను అరణ్యంలోకి వచ్చారు. ఆ అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజం అంతయు మోసే అహరోన్ల మీద సనిగను. చూడండి, వీరి ప్రయాణం అంతా కూడా పరీక్షలే. దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు వీరిని. ఇజ్రాయేల్ ప్రజలు పరీక్షిస్తా ఉన్నాడు. ఇక్కడ భౌతికమైన ఇజ్రాయేల్, ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేల్ మనమై ఉన్నాం. ఇప్పుడు మన ప్రయాణంలో కూడా దేవుడు పరీక్షలు తీసుకొస్తా ఉన్నాడు. పరీక్షలు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా పరీక్షలు ఎదుర్కోవాలి. ఆయన నిందలు అనుమతించినప్పుడు ఖచ్చితంగా నిందలు ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కావాలనే పరీక్షలు పెడతా ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆ పరీక్షలు వచ్చినప్పుడు సనగడం ప్రారంభించారు. మోసే మీద అహరోన్ల మీద సనిగారు. 3వ వచనం ఇలా సెలవిస్తా ఉన్నది, ఇజ్రాయేలు మేము మాంసము వండుకొని కొండ మీద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది? ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మల్ని అక్కడ నుండి తోడుకుని వచ్చితనని వారితో అనగా, యెహోవా మోసేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదు అని నేడు వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తమ ఆనాడే కూర్చుకొనవలెను. వీళ్ళంటున్న మాటలు చూడండి. ఇక్కడ ఐగుప్తుల వీళ్ళు తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏలా అక్కడ చావకపోతుంది.
చూడు, వీరికి ఐగుప్తే బాగుంది. వీరి పరీక్షలు వస్తున్నప్పుడల్లా ఐగుప్తుని గుర్తు చేసుకుంటున్నారు. శోధనలు వచ్చినప్పుడల్లా ఐగుప్తుని గుర్తు చేసుకుంటా ఉన్నారు. గమనిస్తున్నారు మీరు వాక్యాన్ని? హల్లెలూయా. వీళ్ళు విమోచించిన ప్రజలే, వీళ్ళు రక్షించబడిన ప్రజలే, అయినా వాళ్ళు ఐగుప్తుని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు కూడా 3వ నిర్గమంలో ఈరోజు నువ్వు శోధనలు వస్తున్నప్పుడు, ఆ పరీక్షలు వస్తున్నప్పుడు, ఆ యొక్క మరి దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉన్నప్పుడు నువ్వు ఇంకా లోకాన్ని గుర్తు చేసుకుంటున్నావంటూ, ఇక్కడ వీళ్ళ ప్రయాణం ఎలా ఉన్నదో మన ప్రయాణం కూడా అలా ఉన్నది. దేవుని పైన సనుగుతా ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, ఆ పరీక్షలు వచ్చినప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు నువ్వు దేవుని పైన సనగకూడదు. వింటున్నారా? మనం దేవుని పైన సనగకూడదు. ఈ పరీక్ష నువ్వు పెట్టావంటే ప్రభువా, దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. ఈ నిందలు నాకు పెట్టావంటే ప్రభువా, దీన్ని దాటుకునే మరి శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం కాబట్టి. పరలోకం వెళ్ళడం అంత ఈజీ కాదు. వీళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఆ యొక్క దేవుడు మరి ఆయా పరీక్షల ద్వారా తీసుకెళ్తా ఉన్నాడు. అందుకే వాళ్ళు పరీక్షలు వచ్చినప్పుడల్లా చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది మరణించారు వాళ్ళు. ఈ రోజు కూడా అలాగే ఉన్నది. 3వ నిర్గమంలో చాలా మంది కూడా మరణిస్తా ఉన్నారు. ఆత్మీయంగా మరణించటం. హల్లెలూయా. మరణం అంటే వాక్యం దగ్గర ఎక్కడో చోట ఆగిపోవటం, ఆత్మీయంగా మరణించడం. అది నువ్వు ఎక్కడో ఆగిపోయావంటే ఆత్మీయంగా మరణించావు. నువ్వు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోయావంటే నువ్వు ఆత్మీయంగా మరణించావు అక్కడ. దేవునికి స్తుతి కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. వీళ్ళ మాంసము కోసం అడుగుతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపిస్తానని చెప్పాడు. అయితే దేవుడు 5వ వచనంలో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే 16వ అధ్యాయం 5వ వచనం, మరియు 6వ దినమున వారు తెచ్చుకునే దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది 200 ఉండవలెను. అప్పుడు మోసే అహరోనులు ఇజ్రాయేలు అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో మిమ్మల్ని బయటికి రప్పించునని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినిచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనేది. మరి మోసే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చల్లంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినిచుండగాను మేము ఏ పాటి వారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినమని తెలియజేస్తా ఉన్నాను. చూడండి, దేవుడు ఇక్కడ మాంసాన్ని ఇచ్చాడు. ఈ సందర్భం అంతా సంఖ్యాకాండంలో వివరంగా రాయబడింది. వాళ్ళు మాంసం తిన్నప్పుడు వాళ్ళ పళ్ళల్లోనే ఉండగానే దేవుడు అనేక మందిని సంహరించాడు అక్కడ. దేవుడు మన మహిమ కలిగిన గాక. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ వారు ఏదైతే అడిగారో అది వారికి ఇచ్చాడు. అయితే దేవుడి పైన సనుగుతున్నప్పుడు దేవుడే స్వయంగా వింటా ఉన్నాడు. వీళ్ళు మోసేకి అహరోనులకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన మహిమ కలిగిన గాక. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుడి యొక్క వాక్యం మీద సెలవిస్తూ ఉన్నది. 16వ అధ్యాయము. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇక్కడ ఉన్నది. చూడండి, ఇక్కడ 16వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం నుంచి చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం అందరూ చూడాలని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. 11వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను ఇజ్రాయేళ్ల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమన్నాను. కాగా
సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యము భూమి మీద కనబడింది. ఇజ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనా తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోసే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతి వాడు తన కుటుంబములో తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారికి కూర్చుకొనవలను. ఇజ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని, వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగాను కూర్చుకునే వానికి ఎక్కువ మిగిలలేదు, తక్కువ కూర్చుకునే వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనం సరిగా కూర్చుకొని ఉండరు. మరి మోసే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరిని మిగిల్చుకోకూడదని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఆకాశం నుంచి ఇప్పుడు ఆహారాన్ని కుమ్మరిస్తా ఉన్నారు, కురిపిస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆహారం నుంచి మరి ఆకాశం నుంచి వచ్చిన ఆహారం ఏదో కాదు కానీ అక్కడ ఇదేమి అన్నారు వాళ్ళు. 15వ వచనంలో ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మరి ఇదేమన్న కాడ రెండో కేసు ఉన్నది, కింద హెబ్రీ భాషలో మన్నాను ఉన్నది. ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉందండి ఇక్కడ నుంచి వార్త. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తా ఉన్నప్పుడు ఏ రోజు మన్నా ఆ రోజు కూర్చుకోవాలి. ఎవరికి ఎంత సరిపోతుందో అంత కూర్చుకోవాలి. దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతల ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు కురిపిస్తా ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని యొక్క వాక్యాన్ని. ఇక్కడ దేవుని ప్రవక్త యొక్క వర్తమానాల్లో చాలా విషయాలు ప్రవక్త బోధించాడు మనకి. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ నీవు దీన్ని నమ్ముచున్నావనే వర్తమానంలో ప్రవక్త చెప్పాడు. అప్పుడు నేను వారి వైపు చూచి తిని, మరియు నేను చూచిన వెంటనే జీవించుటకు వారికి ఆహారం అవసరమై ఉన్నది. దేవుడు ఆకాశం నుంచి ఆహారమును కురిపించాడు. మన్నా పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నది. ప్రతిరోజు ఉదయం వారు బయటికి వెళ్ళి దాన్ని కూర్చుకొనవలను. అది మంచిదిగా ఉండను, వారు దాన్ని భుజించరు. అది తినుటకు తేనెవలే ఉండను, వారు తమ పెదవును నాకుతూ తినేవారు. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు వర్షము కుమ్మరించబడుచున్న పరిశుద్ధాత్మ ఒక మాదిరిగా ఉన్నది. మరి ఇది ఒక గుర్తు, ఇది రుచికి తేనెవలే ఉండను. అది సరియే. దేవుని పరిశుద్ధు వారు పెదవులను జురుకునేంత వరకు త్రాగి వారు చాలా బాగుంది అని చెప్తూ వాళ్ళు నేను చూశాను. అక్కడే తేనె గురించి ఏదో ఉన్నది. ఈ రోజు మన్నా అనేది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నది. దేవుడు మొదటి నిర్గమంలో మన్నాను పంపించాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రెండవ నిర్గమంలో దేవుడు మన మమ్మీకి వెళ్ళాక మరి ఆ పెంతెకోస్తు దినమందు మరి ఏమొచ్చింది, అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మరి రెండవ నిర్గమంలో ఏమన్నాడు, మరి మోసే మరి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము ఆకాశం నుంచి మరి మా పితరులు మన్నా తిన్నారని అన్నారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు నేను పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారం నేనే అన్నాడు ఆయన. నా శరీరం తిని త్రాగు వాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇప్పుడు ఆయనే జీవాహారంగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. పాత నిబంధన అంతా ఛాయ నేడైతే ఇప్పుడు నిజ రూపంలో ఉన్నాం మనం ఇక్కడ. దేవుడు మన మేము కలిగింది కాక. ఇప్పుడు మన్నా దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ ఏ రోజు మన్నా ఆ రోజు తినాలి, ఏ రోజు మన్నా ఆ రోజు కూర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా నేను వాక్యాన్ని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 16వ అధ్యాయంలో ఇక్కడ ఎలా చెప్పబడతా ఉన్నది. 20వ వచనం. అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కొప్పు కొట్టెను. మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేరులు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకి తెలిపి
అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనిది, మీరు వండుకొనవలసినది వండుకొనిది, ఉదయం వరకు మిగిలినంటే మీ కొరకు ఉంచుకున్నదని వారితో చెప్పను. మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకుని, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోసే నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనను. అట్లు జరుగును. చాలా జాతకండి. మన్నా ఇప్పుడు ఏ రోజు ఆ రోజే ఆకాశం నుంచి పడతా ఉన్నది. ఏ రోజు మన్నా ఆ రోజే వాళ్ళు కూర్చుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతున్నదంటే 5 రోజులు మన్నా కుమ్మరించబడతా ఉన్నది. ఈ 5 రోజులు కూడా ఏ రోజు పడుతున్న మన్నాను ఆ రోజే కూర్చుకోవాలి వాళ్ళు. కానీ 6వ రోజు విశ్రాంతి, 6వ రోజు తర్వాత విశ్రాంతి దినం 7వ రోజు. అవునా? దేవుడు 6 దినాలు సృష్టి చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు 7వ దినం విశ్రాంతి దినం. 6వ రోజు పడ్డ మన్నా 2 అంతలుగా కూర్చుకొని 7వ రోజుకని దాచుకోవాలి. చాలా జాగ్రత్తగానండి. ఈ 5 రోజులు కుమ్మరించబడుతున్న మన్నాని దాచుకుంటే పురుగు పట్టేసింది. కానీ 6వ రోజు కుమ్మరించబడుతున్న మన్నా వాళ్ళు దాచుకున్నప్పుడు అది పురుగు పట్టలేదు, అది చెడిపోలేదు. అది అంటున్నారా? హల్లెలూయా. మొదటి నిర్గమములో ఛాయలో నీడలో దేవుడు ఇలా జరిగిస్తే, ఇప్పుడు మనం 3వ నిర్గమంలో ఉన్నాం. ఇప్పుడు 3వ నిర్గమంలో కూడా దేవుడు మరి పరలోకం నుంచి ఆహారం పంపించాడు ఆయన. హల్లెలూయా. ప్రతి సంఘకాలం మనకి 7 సంఘకాలాలు ఇవ్వబడ్డాయి. 7 సంఘకాలాల్లో కూడా దేవుడు ఆయన వర్తమానికులు పంపించి ఏ రోజు కావలసిన ఆ రోజు ఆహారం ఆయన పంపించాడు. ఆయన ఏ రోజు కావలసిన మన్నాను ఆ రోజు పంపించాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, పౌలు యొక్క పౌలు కాలంలో పౌలు వర్తమానం ద్వారా ఆ ప్రజలు పోషించబడ్డారు. హల్లెలూయా. మరి అరేనియస్ వర్తమానం ద్వారా ఆ కాలపు ప్రజలు పోషించబడ్డారు. అలాగే మార్టిన్ వర్తమానం ద్వారా ఆ కాలపు ప్రజలు పోషించబడ్డారు. అలాగే మార్టిన్ లూథర్ వర్తమానం ద్వారా ఆ కాలపు ప్రజలు పోషించబడ్డారు. జాన్ వెస్లీ వర్తమానం ద్వారా ఆ కాలపు ప్రజలు పోషించబడ్డారు. ఈ రోజు మార్టిన్ వర్తమానం పురుగు పట్టేసింది, కుళ్ళిపోయింది. ఈ రోజు జాన్ వెస్లీ వర్తమానం పురుగు పట్టేసింది, కుళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మోసే కాల వర్తమానం, మోసే కాలంలో ఉన్న ప్రజలకు నోవహు వర్తమానం పనిచేయదు అక్కడ. ఏ కాలంలో దేవుడు ఏ వర్తమానం అయితే పంపించాడో అదే వర్తమానంలో నిలుచుండాలి అక్కడ. ఆ కాలపు వర్తమానం ఆ కాలానికి పనిచేస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఏ రోజు పడుతున్న మన్నా ఆ రోజు మాత్రమే కూర్చుకోవాలి, అది మిగతా రోజుకి పనిచేయదు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, 6వ దినమున 2 అంతలు మన్నాను కూర్చుకోమన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడి యొక్క మరి వాక్యంలో మన్నా కోసం చాలా వర్తమానాల్లో ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు ఆయన. చూడండి, దేవుడు దీనిని నువ్వు నమ్ముచున్నావనే వర్తమానంలో ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంత సుందరముగా ఉన్నది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పరలోకం నుండి కిందికి దిగి వచ్చినప్పుడు, మన మన్నా మన రక్తము ద్వారా వచ్చినప్పుడు, మనం రక్షించబడినప్పుడు, మన పాపము నుండి కడగబడినప్పుడు మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చును. సహోదరుడా, పేతురు చెప్పును, పెంతెకోస్తు దినమున ఈ వాగ్దానం నీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. మరి ఆత్మ యొక్క బాప్తిస్మం ద్వారా వచ్చిన వారందరూ ఎవరైనా సరే పెంతెకోస్తు దినమున పొందుకున్న అదే పరిశుద్ధాత్మ కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. దాన్ని నమ్ముచున్నాను. దేవుడి యొక్క సత్యము అలాగనే ఉండే వేరే పరిశుద్ధాత్మ కాదు, అది నిజమైన పరిశుద్ధాత్మ. ఆ పెంతెకోస్తు దినమున దిగిన వచ్చిన పరిశుద్ధాత్ముడే ఇప్పుడు కూడా వచ్చును, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నిజమైన పరిశుద్ధాత్మ ఆ రోజు వారు పొందుకున్న అదే రుజువును మరి సాక్ష్యమును తీసుకొని వచ్చును, అదే పరిశుద్ధాత్మ వచ్చును. ఆమేన్. ఎంత బాగున్నది, నాకు ఇది ఇష్టమైనది. ఈరోజు మన్నా ఏదో కాదు, పరిశుద్ధాత్మ. పాత నిబంధనలు ఎలాగైతే ఛాయల్లో దేవుడు అది ఛాయల్లో నీడల్లో చూపించాడో, ఇప్పుడు మరి నిజ రూపంలో ఇప్పుడు 3వ నిర్గమములో
దేవుడు ఇప్పుడు దాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మన్నా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. అయితే మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రవక్త తన వర్తమానంగా చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు. దాగి ఉన్న జీవితం అనే వర్తమానంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన గమనించండి, అప్పుడు కూడా ఈ గొప్ప కదలికతో దేవుడు ఏ విధంగా వారిని అక్కడికి ఈ గొప్ప స్థలంలోకి తీసుకుని వచ్చాడు. మోసే ఒక్కసారి దేవుడి ద్వారా చెప్పబడ్డాడు. మన్నా పడటం ప్రారంభించినప్పుడు మన్నా జీవమునకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తుకు క్రిందికి దిగి వచ్చుట, మరి భూమిపైన నివసించుట, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చులాగన మన్నా పరలోకము నుండి వచ్చినది, భూమిపైన పడినది, మరియు ప్రజలు తమ ప్రాణమును నిలబెట్టుట కొరకు దాన్ని తిన్నారు. మనము ఆయన ద్వారా జీవించులాగన క్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి మరియు మన్నాగా మారాడు. హల్లెలూయా. ఈ రోజు మన్నా దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, మొదటి నిర్గమములో ఆకాశంలోంచి దేవుడు మన్నాను కురిపించాడు. అది ఛాయ నీడది. ఇప్పుడు రెండవ నిర్గమములో ఆయనే మన్నాగా వచ్చాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా అది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎద్దుకు వచ్చి వాడు ఎన్నడూ దప్పుకొనడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మన్నా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు మూడవ నిర్గమములో సన్సెట్ పర్వతం పైన హల్లెలూయా ముద్రలు విప్పబడటం ద్వారా ఇప్పుడు మరలా దేవుడు పరిశుద్ధాత్మని తీసుకొచ్చాడు. ఇప్పుడు కడవరి వర్షాన్ని తొలకరి వర్షాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కడవరి వర్షం తొలకరి వర్షం ద్వారా నువ్వు నింపబడతా ఉన్నావు. ఇప్పుడు మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. దేవుడికి స్తుతి కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు గమనించండి, మన్నాను తినిచున్న ప్రజలు వారు దాన్ని త్వరగా తెచ్చుకుని మరి దాన్ని తినవలదు. ఎందుకనగా సూర్యుడు ఉదయించినప్పుడు అది ఎక్కువ సమయం ఉండదు కానీ అది నశించును. క్రీస్తు యొక్క మాదిరి పరిశుద్ధాత్మ మన్నా ఈ దినము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు స్వాభావికమైన మన్నాతో సంగమును స్వాభావికమైన దానిలోనికి తీసుకుని వచ్చినట్లుగా ఆయన ఆత్మీయమైన మన్నాతో సంగమును ఆత్మీయమైన దానిలోకి తీసుకుని వచ్చుచున్నాడు. సంగము మొదటిగా జయించినప్పుడు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు రక్తమునకు మాదిరి వాగ్దాన దేశంలోకి వెళ్ళి మార్గములో ప్రయాణము చేయుచున్నప్పుడు మొదటి రాత్రి మన్నా కురిసిన. ఆమేన్. హల్లెలూయా. మనం సంఘము పెంతెకొస్తు దినమున మరణములో నుండి జీవములోకి దాటినప్పుడు దేవుడు పరలోకం నుండి ఆత్మీయ మన్నాను కురిపించాడు. యేసు తిరిగి వచ్చే వరకు లేక 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళే వరకు వాగ్దాన దేశములోనికి అది సంఘమును నిలబెట్టును. చాలా జాగ్రత్తగా వాక్యం అంత స్పష్టంగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మన్నా పరలోకం నుంచి కుమ్మరించబడతా ఉంది. అయితే దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 16వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ 29వ వచనంలో చూడండి, అందరు పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయం 29వ వచనం చూడండి. నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనుక 6వ దినమున 2 దినములు ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోటు నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించరు. ఇజ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అప్పము వలె ఉండెను. మరి మోషే ఇట్లనను, యెహోవా ఆజ్ఞాపించేదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానిలో ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుడను. కాబట్టి మోషే అహరోనుతో ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాని పోసి మీ వంశస్థులు వాక్యం చాలా జాగ్రత్తగానండి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు
ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టాను. ఇజ్రాయేలు నివసించవలసిన దేశంలోకి తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినిచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరే వరకు మన్నాను తినిరి. ఓమేర్ అనగా ఎఫాలో 10వ భాగము. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇక్కడ 7వ దినం విశ్రాంతి దినం అని దేవుడే ఆజ్ఞిస్తున్నాడు. 6వ దినమనే వాళ్ళు మన్నాను సమకూర్చుకోవాలి. కానీ 7వ దినంలో విశ్రాంతి దినం. కానీ 7వ దినం తర్వాత హల్లెలూయా మనం ఇప్పుడు 7 సంఘకాలాలు దాటుకుని ఉంటున్నారా? ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపం మీరు ఆ యొక్క పిక్చర్ చూసినట్లయితే ఇప్పుడు మనము 7వ దినంలో లేమి ఉంటున్నారా? మనం 7వ సంఘకాలం దాటుకుని హల్లెలూయా 7వ దినమును దాటుకుని 8వ దినంలోకి వచ్చాము. ఇప్పుడు మనం బ్రైడ్ ఏజ్ లో ఉన్నాము. ఇప్పుడు వధువు కాలంలో ఉన్నాము. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. 7వ దినం తర్వాత ఏ దినం వస్తుంది? 8వ దినం. 8వ దినమే మొదటి దినమై ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉందండి. అయితే ప్రవక్తకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే దేవుడు ఈ మన్నాని ఒక గిన్నెలో పోసి గిన్నెలో తీసుకుని మన యొక్క మన్నాను యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమన్నాడు. అందరికి అర్థమవుతుందా? యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమన్నాడు. మనం గమనించినట్లయితే పాత నిబంధనలో మోసే మందిరం కట్టాడు. అవునా? ఇప్పుడు మోసే మందిరము మూడు భాగాలుగా ఉన్నది. మొదటిది బయట ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ఆవరణములో అక్కడ మీకు వాట్సాప్ లో ఆ యొక్క ఇమేజ్ పంపిస్తున్నారు చూడండి. అక్కడ బయట ఆవరణములో ఇత్తడి బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. అలాగే పరిశుద్ధ స్థలములో అక్కడ దీపస్తంభం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అలాగే ధూపవేదిక ఉంటుంది. మరి మూడవది అతి పరిశుద్ధ స్థలములో అక్కడ నిబంధన మందసం ఉంటుంది, అక్కడ బంగారు గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో మన్నా ఉంటుంది, అక్కడ అహరోను చిగురించు కర్ర ఉంటుంది. ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆ యొక్క బంగారు గిన్నెలో మన్నాను దాయమని చెప్పాడు. ఇది కేవలం ఛాయ, నీడై ఉంది. ఎందుకు ఆ బంగారు పాత్రలో మన్నాను దాయమన్నాడంటే ఆ మన్నా ఎన్నడూ కూడా పాడైపోదది, ఎన్నడూ కుళ్ళిపోదది. అక్కడ చెప్తా ఉన్నాడు 33వ వచనంలో, కాబట్టి మోసే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమను. యెహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఎందుకు ఈ మన్నాను దాయమన్నాడు ఆయన? జాతికనండి. అందరికి స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. నేను చెప్పే వర్తమానం మీకు అర్థం కావాలంటే నేను ఏదైతే చెప్తా ఉన్నానో వాక్యాన్ని బాగా చదవాలి. నిర్గమకాండం స్పష్టంగా చదవండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఏ రోజు మన్నానో ఆ రోజు కూర్చుకోమన్నాడు. మనకి దేవుడు 7 సంఘకాలాలు ఇచ్చాడు. ఇప్పుడు 7 సంఘకాలాల్లో దేవుడు 7 వాగ్దానాలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు 7 వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి సంఘకాలానికి కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే చూడండి, ప్రకటనలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఆయన వాగ్దానాలు మనం ఒకసారి చూద్దాం. 7 సంఘకాలాలకు కూడా వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ప్రకటన గ్రంథం, అందరి పరిశుద్ధ గ్రంథాలు తీయండి. ఇది బైబిల్ స్టడీ కాబట్టి రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, ప్రతి దాన్ని స్పష్టంగా చెప్పాలి కాబట్టి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇది మొదటి సంఘకాలంలో వాగ్దానం ఇది. అలాగే 2వ సంఘకాలం స్వర్ణ సంఘకాలంలో వాగ్దానం ఏంటంటే 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హాని చెందడు. దానిపైన అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరి 3వ సంఘకాల వాగ్దానం, పెర్గమ సంఘకాల వాగ్దానం ఇక్కడ రాయబడింది. 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
జయించువానికి మరుగై ఉన్న మన్నాను. ఏంటిది? మరుగై ఉన్న మన్నాను. హిడెన్ మన్నా. ఇది దాచబడిన మన్నా. మరుగై ఉన్న మన్నా అంటే దాచబడిన మన్నాను భుజింపనిత్తును. ఇక్కడ మన్నా ఏమైంది? దాచబడింది. వింటున్నారా? ఇది సంఘకాలంలో ఇస్తున్న ఒక వాగ్దానమై ఉన్నది. ఆయా సంఘకాలాల్లో ఉన్న వాళ్ళు పొందుకోలేదు, కానీ ఇప్పుడు మనము ప్రతి వాగ్దానాన్ని పొందుకుంటున్నాం. 3వ నిర్గమనం ఉన్న మనము ఇప్పుడు జీవవృక్ష ఫలాలు పొందుకుంటా ఉన్నాం. అలాగే జీవ కిరీటాన్ని పొందుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరుగైన మన్నా, హిడెన్ మన్నాను మనం పొందుకుంటా ఉన్నాం. హిడెన్ మన్నా కోసం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. హల్లెలూయా. చూడండి, దాన్ని చెప్పే ముందు తీయతల సంఘకాలానికి దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ అనేమని వాగ్దానం ఇస్తా ఉన్నాడంటే 28వ వచనం, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. మరి 3వ అధ్యాయం సార్థి సంఘకాలానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. దేవుడు ఇస్తున్న వాగ్దానం చూడండి. ఇక్కడ 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. చూస్తున్నారంతా పరిశుద్ధ గ్రంథం. తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంతా మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతని ఎదుటను అతని పేరు ఒప్పుకుందను. అలాగే 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలానికి దేవుడు ఇక్కడ ఏమిస్తున్నాడంటే దేవుని యొక్క వాగ్దానము చూడండి. ఇక్కడ ఒక కొత్త పేరు 13వ వచనం, ఒక కొత్త పేరు వాళ్ళ మీద రాసేదని, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. మరి 7వ సంఘకాల వాగ్దానం ఏంటంటే జయించువాడు నాతో కూడా నా సింహాసనం కూర్చోడని ఇచ్చేదను. 3వ అధ్యాయం 27వ వచనంలో ఆ వాగ్దానం రాయబడింది. ఇప్పుడు 7 సంఘకాలాలకి 7 వాగ్దానాలు రాయబడ్డాయి. ఇప్పుడు చూడండి, మనం గమనించినట్లయితే ప్రతి సంఘకాలాన్ని కూడా దేవుడు మన్నాను పంపించాడు. ప్రతి సంఘకాలంలో ఉన్న ఏ రోజు మన్నా ఆ రోజే వాళ్ళు కూర్చుకోవాలి. ఏ కాలపు వర్తమానంలో ఆ కాలపు వర్తమానం వాళ్ళు నమ్మాలి. ఉంటున్నారా? అయితే ఇక్కడ గమనించినట్లయితే 6వ సంఘకాలంలో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక తలుపు తెరవబడతా ఉన్నది. హల్లెలూయా. చూడండి, 6వ సంఘకాలము ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండదను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ తలుపు తెరుస్తా ఉన్నాడు. పరలోకానికి ద్వారం తెరవబడతా ఉన్నది. అది ఎక్కడ తెరవబడిందంటే 6వ సంఘకాలంలోనే తెరవబడింది. ఉంటున్నారా? 6వ సంఘకాలంలోనే పరలోకానికి ద్వారం తెరవబడింది, తలుపు తెరవబడింది. అక్కడ చూడండి, 5 దినాలు ఏ రోజు మన్నా రోజు తినాలి, కానీ 6వ రోజు వాళ్ళు ఏం చేయాలంటే 2 అంతలు కూర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే 7వ దినమున విశ్రాంతి దినం. అది 7వ సంఘకాలం గుడ్డిది దిగంబరిది. అది దిక్కుమాలనై ఉన్నది. ఎందుకంటే యేసు ప్రతి సంఘకాలంలో ఉన్నాడు, కానీ 7వ సంఘకాలంలో బయట ఉన్నాడు. ఆయన బయట ఉండి తలుపు తడతా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. 7వ సంఘకాలంలో ఆయన బయటకు నెట్టేశారు. ఆయన వాళ్ళు దౌర్భాగ్యులుగా ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, దిగంబరిగా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు గుడ్డివారిగా లేము ఇక్కడ, మనం ఇక్కడ దిగంబరిగా లేము, ఇక్కడ దౌర్భాగ్యంగా లేము. ఇక్కడ ఇప్పుడు మనం 8వ దినంలో ఉన్నాం. ఇప్పుడు 8వ దినంలో ఏం జరుగుతా ఉన్నది? హల్లెలూయా. అందుకే దేవుడు మన్నాను దాయమన్నాడు. ఆయన హిడెన్ మన్నాను అక్కడ. ఇప్పుడు సంఘకాలంలో ఒక వాగ్దానం ఏంటి? మరుగై ఉన్న మన్నా నీకు ఇస్తానన్నాడు. ఈ రోజు నువ్వు మరుగై ఉన్న మన్నాను తింటా ఉన్నావు. దేవుడు ఆమె మమ్మీ కలిగాడు కాక 3వ నిర్గమనం ఉన్న ప్రజలు ఇప్పుడు మరుగై ఉన్న మన్నాను, అది ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీ కన్నులు తెలిసింది కాక అది ఎక్కడ దాయబడి తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో, బయట ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి మందస్సును ఎక్కడైతే ఉంటుందో అక్కడే బంగారు పాత్రలో మన్నా దాయబడి ఉన్నది. అది మరుగై ఉన్న మన్నా. హల్లెలూయా. 6 సంఘకాలంలో ఉన్న మన్నా కాదు అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వధువుకి ఇస్తున్న మన్నా ఏంటో తెలుసా? మరుగై ఉన్న మన్నా. ఆ మన్నా చెడిపోదు. అది హల్లెలూయా. ఈ రోజు నీకు ఇస్తున్న మన్నా ఏంటో తెలుసా? దేవుడి యొక్క సింహాసనం నుంచి వస్తున్న మన్నా. ఆ మన్నాని దేవుడు మరుగా ఉంచాడు. ఆయన మరుగుగా ఉంచాడు. ఆయన హల్లెలూయా. ఆ మన్నా ఇప్పుడు తెరవబడాలంటే 7వ దూత నీకు రావాలి. ఇప్పుడు
ఏడవ దూత వచ్చినప్పుడు అతను పలుకుతున్న దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని యొక్క మర్మము సమాప్తమగును. మన్నా అక్కడే ఉన్నది, కానీ మరుగై ఉన్న మన్నా అది. ఇప్పుడు ఆ మన్నా మరుగుగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు వాక్యము మరుగుగా ఉన్నది. ఎందుకంటే రాయబడిన వాక్యం అది. వాక్యం అక్కడే ఉన్నది. అనేక తరాల నుంచి వాక్యం చదువుతా ఉన్నాం, అనేక యుగాల నుంచి వాక్యం చదువుతా ఉన్నాం, అనేక సంవత్సరాల నుంచి వాక్యం చదువుతా ఉన్నాం, కానీ మరుగై ఉన్నది అక్కడ. కానీ ఏడవ దూత వచ్చినప్పుడు హల్లెలూయా దేవుడు ఛాయల నీడను ఏదైతే పెట్టించాడో మరియు అది అక్కడ నీ వంశస్థులకి అని అన్నాడు ఆయన. మంచి మాట ఉన్నది అక్కడ నిర్గమకాండంలో. దేవుడు నామని మంది కలిగిన గాక. ఈ రోజు మరుగై ఉన్న మన్నని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఇది మనం ఛాయా నీడ చదువుకోవటం లేదు, ఇప్పుడు నిజ రూపాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. దేవుడు ఇప్పుడు నిజ రూపంలో ఆయన చేస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడికి శుద్ధి కలిగిన గాక. చూడండి ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో చెప్పబడతా ఉన్నది. 33వ వచనం 16వ అధ్యాయము. అందరి పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే 16వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మోసే అహరోనుతో నీవు ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమను. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు. ఎవరు వంశస్థులు? హల్లెలూయా. ఈ రోజు ఆ వంశస్థులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు మరుగై ఉన్న మన్నాను మనం భుజిస్తా ఉన్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అది మొదటి దినం మన్నా కాదది, అది రెండవ దినం మన్నా కాదది, అది మూడవ దినం మన్నా కాదది, అది మరుగై ఉన్న మన్నా. ఆ మన్నా ఎన్నడూ కుళ్ళిపోదది, ఆ మన్నా ఎప్పుడు చెడిపోదది. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న మన్నా ఏంటో తెలుసా? నిత్యత్వం నుంచి వచ్చిన మన్నా. హల్లెలూయా. సన్సెట్ పర్వతం పైన ఆయన మరి 7 ముద్దలు పగలగొట్టి, దేవుని నామమున మహిమ కలుగును గాక, 7 ముద్దలు పగలగొట్టి నీకు ఇస్తున్న మన్నా అది. దాన్ని బట్టి సంతోషించట్లేదా మీరంతా? హల్లెలూయా. ఈ రోజు మరుగై ఉన్న మన్నాను దేవుడు నీకు ఇస్తున్నాడు. అది ఎన్నడూ చెడిపోదు. అది బంగారు పాత్రలో పట్టబడింది. అది అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడింది. అది హల్లెలూయా. ఆ మన్నా ఎప్పుడు పురుగు పట్టదది. అలాంటి మన్నాను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. హల్లెలూయా. ఇప్పుడు 3వ నిర్గమంలో ఆ మన్నాను నీకు ఇస్తున్నాడు. అది నీ కోసమే దాయబడింది, నీ కోసమే మరుగుగా ఉంచబడింది. అందుకే దేవుడు ఇప్పుడు నీ కోసమే ఈ మాటలు మాట్లాడిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతా ఉన్నది. ప్రతి కాలంలో నీ కోసం పలకబడిందని తెలుసా నీకు? అబ్రాహాము కాలంలో నీ కోసం పలకబడింది, ఆదాము కాలంలో నీ కోసం పలకబడింది, మోసే కాలంలో నీ కోసం పలకబడింది, రూత్ కాలంలో నీ కోసం పలకబడింది, ఎస్తేర్ కాలంలో నీ కోసం పలకబడింది. హల్లెలూయా. ప్రతి కాలంలో నీ కోసం పలకబడింది, ప్రతి యుగంలో నీ కోసం పలకబడింది అక్కడ. ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రతి కాలంలో నీ కోసం పలకబడింది అక్కడ. ఈరోజు నిజంగా అద్భుతమైన జనులం మనం. హల్లెలూయా. నిజంగా దీవించబడిన ప్రజలం మనం. ఎందుకంటే ఈ కాలపు మన్నా హల్లెలూయా ఇది కేవలం ఛాయా నీడ మాత్రమే, కానీ నిజ రూపంలో మనం ఉన్నాం. ఇప్పుడు మరుగైన ఉన్న మన్నాను నీకు ఇస్తున్నాడు ఆయన. దాచబడిన మన్నా నీకు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మన్నా ఎన్నడూ చెడిపోదది. అందుకే వాక్యం ఇప్పుడు తెరవబడతా ఉన్నది, వాక్యం ఇప్పబడతా ఉన్నది. అందుకని నువ్వు ఎక్కడ పరిశుద్ధ గ్రంథం నువ్వు తెరిచినా నీ స్థానాన్ని నువ్వు చూసుకోగలుగుతున్నా, నీ స్థానం ఎక్కడున్నదో చూసుకోగలుగుతున్నా. దేవుడు ఆ నేత్రాలు ఇచ్చాడంటే మరుగై ఉన్న మన్నాను నీకు ఇచ్చాడు ఆయన. దేవుడి స్థితి కలిగిన గాక. ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఇది. హల్లెలూయా. దేవుడు మరుగై ఉన్న మన్నాను నీకు ఇచ్చాడు. ఇది బంగారు పాత్రలో పెట్టబడింది. ఇది మన కాలానికి మాత్రమే తెరవబడింది మన్నా. హల్లెలూయా. నిజంగా ఈ మన్నాన్ని బట్టి దేవుడు శుద్ధిస్తా ఉన్నాడు. దేవుడికి శుద్ధి కలిగిన గాక. నిజంగా దేవుడు ప్రవక్త అనేక వర్తమానాల్లో చాలా విషయాలు బోధించాడు దీనికోసం. అయితే ఈ మన్నా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి వచ్చి మన్నాను భుజించారు. ఎప్పటి వరకు అంటే ఈ 16వ అధ్యాయంలో మన్నా కురిపించబడింది. ఇక్కడి నుంచి వాళ్ళ యోర్దాను నది దాటే వరకు, యోర్దాను నదిగా మరణమై ఉన్నది. యోర్దాను దాటిన తర్వాత వాగ్దాన దేశం, వాగ్దాన దేశం వెళ్ళే వరకు
ఈ మన్నానే భుజించారు. 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా ద్వారా పోషించబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. మరి కానాను వెళ్ళిన తర్వాత వాళ్ళు కొత్త పంటను తిన్నారు. అక్కడ కానాను పంటను తిన్నారు. అక్కడ దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రోజు ఈ మన్నా ఎక్కడికి తీసుకెళ్తాను తెలుసా? నిత్యత్వం తీసుకెళ్తాను నేను. అందుకే ఇది పరలోకం నుంచి వచ్చిన మన్నా. ఇది ఒక మనిషి నుంచి వచ్చిన మన్నా కాదు. ఇది దేవుడు ఈ కాలానికి నీ కొరకు పంపించిన మన్నా. ఇది హల్లెలూయా. ఇది ప్రవక్త బృందం తయారు చేసిన మన్నా కాదు. ఇది హల్లెలూయా. దేవుడి ప్రవక్త బృందంలో నుంచి ఆయన పలికాడు. ఆయన ఇది థియోలజీ కాలేజ్ నుంచి వచ్చిన మన్నా కాదు. ఇది పరలోక సింహాసనం నుంచి వచ్చిన మన్నా. ఇది ఇప్పుడు ఈ మన్నా ద్వారా నువ్వు పోషించబడితే ఈ మన్నా తిన్నవాడు మరణించుడు. అందుకే నా శరీరం తిని నా రక్తము త్రాగి వాడి నిత్య జీవం గలవాడు అన్నాడు. హల్లెలూయా. వాడు మరణించినా కానీ వాడి జీవంలోకి వస్తాడు. వాడు మరణించడని చెప్పాడు. హల్లెలూయా. వాడు తీర్పుని దాటి మరణముడు దాటి జీవంలో ప్రవేశించాడు. ఈ రోజు ఈ మన్నా తిన్నవాడు చనిపోడు. ఈ మన్నా నిత్య జీవమై ఉన్నది. ఈ మన్నా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ మన్నే నిన్ను వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాడు. ఏంటి నీ వాగ్దాన దేశం? క్రొత్త శరీరమై ఉన్నది. యోహాను 14లో చెప్తున్నట్లుగా నీ నివాస స్థలము క్రొత్త శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆ క్రొత్త శరీరంలో తీసుకెళ్ళడానికి దేవుడు ఇప్పుడు మన్నాను పంపించాడు. మరుగై ఉన్న మన్నా ఇది. బంగారు పాత్రలో పెట్టబడే మన్నా ఇది. ఈ మన్నా తిన్నవాడు మరణించుడు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన మన్నాను దేవుడు ఇచ్చినందుకు హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, పరిశుద్ధ గ్రంథం బాగా చదవండి. ఇది కేవలం ఛాయ నీడ కాదు. ఇప్పుడు నిజ రూపం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. 3వ నిర్గమంలో ఏ కార్యాలు అయితే జరుగుతున్నాయో ఆ యొక్క కార్యాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకే సోదరులు వచ్చినప్పుడు కృంగిపోకు, పరీక్షలు వచ్చినప్పుడు కృంగిపోకు. దేవుని పైన ఆధారపడండి. దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని పైన ఆధారపడినప్పుడు నీకు మరుగైన మన్నాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిజంగా ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో ఈ మన్నా ద్వారా వాళ్ళు సంతోషిస్తారు. హల్లెలూయా. ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఈ మన్నా ద్వారా వాళ్ళు పోషించబడతారు. అందుకే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించదని యేసు చెప్పిన మాట. హల్లెలూయా. ఈ రోజు మన్నా ద్వారా ఎవరైతే జీవిస్తారో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవుడు మన నమ్మికలు కాక మరి నిజంగా ఈ మన్నాను బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. హిడెన్ మన్నా ఇది, దాచబడిన మన్నా ఇది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కూడికని ముగించుకుందాం. దేవుడు మీ అందరితో మాట్లాడాడని నమ్ముతున్నాను. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. చక్కగా పరిశుద్ధ గ్రంథము ధ్యానించండి, చదవండి. దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ప్రతి వారు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించమని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థించుకున్న అందరు కూడా తల ఉంచినట్లయితే, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా నీ అద్భుతమైన సన్నిధిని బట్టి నీ వందనాలు ప్రభువా. నీ ప్రసన్నతను బట్టి నీ వందనాలు ప్రభువా. ఈరోజు నిజంగా మా మధ్యలోకి దిగి వచ్చిన ఆయన మాతో మాట్లాడాలని నమ్ముతున్నాను ప్రభువా. మరి నీ వాక్యాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నిజమే ప్రభా, మొదటి నిర్గమంలో దేవా ఏ కార్యములైతే నువ్వు జరిగించావో దేవా, ఈ 3వ నిర్గమంలో ప్రభా అదే కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు ప్రభువా. ఎర్ర సముద్రం దాటి వచ్చారు ప్రభువా. అయితే వారి ప్రయాణంలో ఉన్నప్పుడు నాయన అనేక సార్లు వారు నీ మీద సనిగారని ప్రభువా నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. మరి వారి ప్రయాణ మార్గంలో దేవా, ఓ దేవ, నిశ్చయంగా దేవ వాళ్ళు ఐగుప్తుని జ్ఞాపం చేసుకున్నారని ప్రభువా నీ వాక్యము సెలవిస్తా ఉంది నాయన. అయితే నిజంగా 3వ నిర్గమంలో ఉన్న మమ్మల్ని కూడా ప్రభువా ఇప్పుడు మేము కూడా ప్రయాణంలో ఉన్నాము ప్రభువా. మేము వారి వల్లే సనిగే ప్రజలుగా ఉండకుండా ప్రభువా, వారి వల్ల నిన్ను శోధించే ప్రజలుగా ఉండకుండా ప్రభువా, నిన్ను స్తుతించే ప్రజలుగా ప్రభువా, నిన్ను గణపరిచే ప్రజలుగా మమ్మల్ని ఉంచబడి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. నిజమే ప్రభా, మరి యొక్క దాచబడిన మన్నాతో ప్రభువా మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నిశ్చయంగా ప్రభా అది నిత్యత్వం నుంచి వచ్చిందని ప్రభువా. మరి నిజంగా ప్రభా మరి దేవా మన్నాను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా.
ఓ నీ అద్భుతమైన సన్నిధిని బట్టి నీ కొందనాలు ప్రభువా, నిత్యంగా నీ వాక్యాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను నాయన, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఎవరైతే రోగులుగా ఉన్నారో ప్రభువా, ఎవరైతే మరి రోగములతో బాధపడతా ఉన్నారో నాయన, నిత్యంగా వారిని స్వస్థపరచబడి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. ఎందుకంటే నువ్వు యెహోవా రాఫా అని ప్రభువా నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. స్వస్థపరచు యెహోవా అని నేనని ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభువా. మరి యొక్క రాత్రికాల సమయంలో దేవా ప్రతి బిడ్డని స్వస్థపరచు దేవా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఓ దాచబడిన మన్నాతో పోషించు ప్రభువా. నిత్యంగా నీ అద్భుతమైన సన్నిధి మాకు ఇచ్చినందుకు నాయన మమ్మల్ని